ఓం నమో వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. నా పేరు కె వైష్ణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను భాగవతంలోని జలజాతాక్షుడు అనే పద్యం పాడబోతున్నాను. శ్రీకృష్ణుడు ద్వారకాలో విలాసంగా సంచరిస్తూ కానవస్తున్నాడు. ఆ దివ్య సుందరమూర్తిని చూచి పురకాంతలు పులకలెత్తిన దేహాలతో పొంగిపోతున్నారు. అప్పుడే విరిచిన పూలను ఆయనపై వర్షిస్తున్నారు. అప్పటి కన్నయ్య తీరు ఎంత మనోజ్ఞంగా ఉన్నదో. జలజాతాక్షుడు చూడనొప్పి ద్రవలచ్చత్రంబుతో చామరంబులతో పుష్పపిసంగ చేలములతో భూషామణి స్మితోడై నలిని బాంధవుతో ససిత్వయముతో నక్షత్ర సంగంబుతో బల విచ్చాపముతో తటిల్ల తెకతో హాసిల్లు మేఘాకృతి. నల్లనివాడు పద్మనయనంబులో వాడైన శ్రీకృష్ణుడు ద్వారకాలో విలాసంగా ఊరేగింపుగా మెల్లమెల్లగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ కదులుతున్నాడు. పైన తెల్లటి గొడుగు, అటు ఇటు వింజామరులు, పూల కొట్టిన పచ్చని కాంతితో కనుల పండుగ చేస్తున్న కవనీయ వస్త్రాలు, నెలవెల్ల బెక్కుతీరులైన బంగారంలో పొదిగిన వజ్రాలు, వైడూర్యాలు మొదలైనవి తన నగలు. ఆహా, ఎంతటి మనోహరి రూపం! ఆయనను చూచి పైకి అలా భావనతో చూస్తే ఒక నల్లని మేఘం ఎక్కడి గొడుగు అక్కడ వెలుగుల కుప్పలతో కప్పుతున్న సూర్యుడిని తప్పింప చేస్తున్నది. చామరాలు రెండు చందమామలా ఉన్నాయి. నగలు నక్షత్రాలాగా మెరిసిపోతున్నాయి. ఆభరణాలు ఇంద్రధనుసులా విరాజిల్లుతున్నాయి.